జరుగుతుందో ప్రధాని మోడీ తెలుసుకోవాలన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స. ఓసారి ఇటువైపు కూడా చూడాలని తెలిపారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎలా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకులు చట్టాన్ని తమకు చుట్టంగా మార్చుకున్నారని ఆరోపించారు బొత్స. భారతదేశ ప్రధానమంత్రి గారు వచ్చి నిన్న ఇప్పుడు మీటింగ్ లో చూశాను, ఎక్కడో మాట్లాడుతూ ఇవన్నీ మీటింగ్ లో అట్లో ఇట్లో ప్రపంచంలోనే భారతదేశం వచ్చి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది భారతదేశం అని. ఇదా కూటమి ప్రభుత్వం, ఇదే ప్రజాస్వామ్యం. ప్రధానమంత్రి ఆలోచించండి, అడగండి మీ వాళ్ళని ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో చూడండి. చాలా దురదృష్టం. జరిగిన పరిణామాల పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ శాంతి భద్రత పట్ల జరిగిన పల్నాడులో జరుగుతున్న సంఘటన పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. పోలీసు వ్యవస్థ మీరు ఎక్కడైనా సరే ఉద్యోగం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలోనే, కాదంటే డెప్యుటేషన్కి వచ్చి కేంద్రానికి వెళ్తారు. కానీ చట్టాలని మాత్రం దెబ్బదాటకండి. ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో మీకు ఉద్యోగం ఉంటుంది తప్ప పోస్ట్ ఆఫీస్లో మీకు ఉద్యోగం ఉండదు. ఎక్కడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో చేస్తారు. దానికోసం ఊరికే ఇలాంటి కార్యక్రమాలకి పూనుకోకండి దయచేసి, నా రిక్వెస్ట్. చాలా దురదృష్టం జరిగిన ఇది వారిద్దరి మధ్య పల్నాడులో జరిగిన విషయము, వారిద్దరి మధ్య జరిగిన ఇష్యూ మీద దీన్ని కూడా కూటమి ప్రభుత్వమే చేయించింది. పల్నాడు జిల్లాలో గత 5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లాలో ఏ విధంగా హత్యలు జరిగాయి, ఏ విధంగా దౌర్జన్యాలు జరిగాయి, ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినప్పుడు, మొన్నటి రోజున పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దళిత కార్యకర్త చనిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడు. కూటమి ప్రభుత్వంపై విషం చల్లాలని చూస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఏమైనా ఉంటే గత 5 సంవత్సరాల్లో డాక్టర్ సుధాకర్ దళితుడు మాస్క్ అడిగినందుకు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఇది వారిద్దరి మధ్య పల్నాడులో జరిగిన విషయము. వారిద్దరు